తదుపరి మనం సింహరాశికి వెళ్తున్నామండి. సింహరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి. ఈ నెల మీకు మొదలవ్వడమే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో మొదలవుతుందండి. భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత అనేది కొంచెం తక్కువగా ఉంది. బంధువులతో విరోధాలనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులైతే తప్పేలా లేవు. ఈ నెలలో వీరికి ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చనేది చాలా అధికంగా ఉంది. ఇంట్లో ప్రతి చిన్నదానికి కూడా గొడవలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. కొన్ని విషయాల్లో మీ మాటకి ఎదురు ఉండదు. అయితే ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అధిక కోపం వల్ల కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సొస్తుంది. మాట పెరిగి బయట వారితో కొన్ని ఇబ్బందులొచ్చే అవకాశాలు ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో కోర్టు వ్యవహారాలైతే ఏవైనా ఉంటే కొంచెం అనుకూలంగా తీర్పొచ్చే అవకాశాలైతే కనిపించట్లేదు. అదేవిధంగా భూ వ్యవహారికంగా అయితే కొన్ని ఇబ్బందులొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా అమ్మేటప్పుడు గానీ, కొనేటప్పుడు గానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక మీరు ఈ నెలలో మరి కొన్ని విషయాలను మాత్రం చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదని చెప్పాలి. మరీ ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులైతే మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వ్యాపారస్తులకు కూడా మరి ఈ నెలంతా అనుకూలంగా లేదు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. కాబట్టి ఆ యొక్క పోటీ పరీక్షల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. పై స్థాయి అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏవైనా ఈ యొక్క బోనస్‌ల వాటికి సంబంధించి ఏమైనా పెట్టుకుంటే కొన్ని వాటిని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఎవరైతే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితంగానే ఉంది. కాబట్టి ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. సింహరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. గతంలో మీకు ఏవైనా సంస్థ నుంచి రావాల్సిన డబ్బులైతే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏవైనా నూతన ప్రాజెక్టులు వారు కొత్తగా మొదలుపెడితే తప్పక మీకు ఆ ధనం వచ్చే అవకాశాలైతే కనిపిస్తుందండి. మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెల అంత బాగా లేదండి. మరి ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 19వ తారీఖు, 24వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా 1వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 16వ తారీఖు, మరి 21వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువుగారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.